25 సంవత్సరాల పండుగ బాలోత్సవ రజతోత్సవం. 25 సంవత్సరాల క్రితం నాటిన ఒక ఎత్తు చిన్న మొలకై 20,000 మంది పిల్లల్ని మా కొత్తగూడెం పట్టణానికి తీసుకొచ్చిన ఈ ఘనత మా కొత్తగూడెం క్లబ్ సభ్యులది, మా కొత్తగూడెం పట్టణ ప్రజలందరిది అని నేను మీకు సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఈ బాలోత్సవ వేడుకలకు, రజతోత్సవ సంబరాలకి మీ అందరినీ, వేదికను అలంకరించిన పెద్దలందరినీ, ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తున్న మా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మాకు ప్రియాతి ప్రియమైన పిల్లలు, మీ అందరికీ మా కొత్తగూడెం పట్టణ ప్రజలందరి తరఫున మా హృదయపు తలుపులు తెరిచి స్వాగత సుమాంజలులు జరుపుతున్నాను. 25 సంవత్సరాలు ఒక పండుగ జరపటం మామూలు విషయం కాదు. ఒక చోట, ఒక ఊళ్ళో, అంటే కొత్తగూడెం పట్టణం మెయిన్ లైన్లో కూడా లేదు, కేవలం బొగ్గుకే పరిమితమైన మా పట్టణాన్ని ఇవాళ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మా ఉత్సవం అంటే మాకందరికీ ప్రాణం. మేము ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాం, తెల్లవారు లేచి పేపర్లో ఫోటో చూసుకోవడానికి ఏ ఒక్కరూ కూడా శ్రమించం. మాకు ప్రాణం ఇది. మేము ప్రాణం పెట్టి చేస్తాం. ఒక దీక్షలాగా, అకుంఠిత దీక్షలాగా, ఒక యజ్ఞంలాగా 3 నెలల పాటు శ్రమించి మా ఈ పండుగని విజయవంతం చేయడానికి, విజయం అంటే కొలబద్ద మాకు పొగడ్తలు కాదు, విజయం అంటే మాకు కొలబద్ద వెళ్ళేటప్పుడు పిల్లల్లో కనపడే ఆనందం. ఆ ఆనందం యొక్క ఆ సంతృప్తి, ఆనందం, ఉత్సాహం వచ్చినప్పటికంటే పిల్లల్లో, మొహాల్లో ఎక్కువగా కనపడితే మాకు ఇన్ని రోజుల శ్రమని మర్చిపోతాం. ఆ ఆనందం కోసం రేపటి తరానికి ఒక నవతరాన్ని, రేపటి ప్రపంచానికి, రేపటి సమాజానికి ఒక నవతరాన్ని అందించడానికి చేసే అచంచల కృషి, అకుంఠిత దీక్ష మా కొత్తగూడెం బాలోత్సవం. గతంలోకి ప్రయాణిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. 25 సంవత్సరాల మొదలుపెట్టినప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు ప్రయాణిస్తామని అనుకోలేదు. ఈ కొద్ది రోజులు కేవలం పట్టణ స్థాయిలో 4 అంశాల్లో కొద్ది వందల మంది పిల్లలతో మొదలైన ఈ ప్రయాణం నిరంతరం ఆగకుండా 25 సంవత్సరాలు సాగుతుందని ఆనాడు నేను అనుకోలేదు. సంవత్సరం గడిచిన కొద్దీ పిల్లలకి ఆనాడు వేదికలు లేవు. పాఠశాలలు కర్మాగారాలుగా మారిపోయిన ఆ రోజుల్లో పిల్లలకు ఒక వేదిక కావాలా, ఆ వేదిక కోసం పిల్లలు ఎదురు చూశారు. వాళ్ళు ఎదురు చూసిన వేదిక మా కొత్తగూడెం క్లబ్ ప్రాంగణంలో, మా కొత్తగూడెం పట్టణంలో, మా ఖమ్మం జిల్లాలో, ఆనాటి ఖమ్మం జిల్లాలో వాళ్ళకి దొరికింది. ఆ వేదికను వాళ్ళకి వదలలేదు. మేము వదులుద్దాం అనుకున్నా వాళ్ళు వదలలేదు. అన్ని సంవత్సరాలు మా ఒక పట్టణ స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి 2000 సంవత్సరంలో రాష్ట్ర స్థాయికి, ఆనాటి 23 జిల్లాల స్థాయికి అది ఎదిగి తెలంగాణ సాధించుకున్న తర్వాత కొత్తగూడెం పేరు ప్రఖ్యాతులను, తెలంగాణ ఖ్యాతిని దిశలా వ్యాపింపజేయాలనే ఏకైక ఉద్దేశంతో మేము దీన్ని జాతీయ స్థాయి బాలోత్సవంగా రూపాంతరం చెందించి దేశంలోని ఇవాళ 7 రాష్ట్రాల్లో నుంచి పిల్లలు మా దగ్గరికి వచ్చారు. మా ఊరు వచ్చారు, కొత్తగూడెం పట్టణం వచ్చారు. ఆ 7 రాష్ట్రాల, ముఖ్యంగా మన ఢిల్లీలో 6 తెలుగు స్కూల్స్ ఉన్నాయి. 6 తెలుగు స్కూల్స్ నుంచి కూడా ఇవాళ పిల్లలు మా మధ్యలో ఉన్నారు. అంతకంటే మాకేం ఆనందం. ఇది కొత్తగూడెం పట్టణానికి చెందిన విజయం, కొత్తగూడెం పట్టణ ప్రజలది విజయం, కొత్తగూడెం క్లబ్ సభ్యులది. మాకు ఒక పెద్ద కుటుంబం ఉంది. నేను చేసుకున్న అదృష్టం, మేమందరం చేసుకున్న అదృష్టం. ఇది ఒక్కడి విజయం కాదు, ఇది సమిష్టి కృషి. 250 మంది సభ్యులు మేము. మా కొత్తగూడెం పట్టణం నుంచి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో సెటిల్ అయిన వారు సైతం మా పట్టణానికి మళ్ళీ వస్తారు ఈ 4 రోజుల పండుగ. ఎందుకంటే మేమందరం అన్ని మతాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు అన్ని ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఇక్కడ. మతం సంబంధం లేదు, కులం సంబంధం లేదు, వర్గం సంబంధం లేదు. ఎవరు ఏ మతమో, ఎవరు ఏ కులమో, ఎవరు ఏ వర్గమో మా అందరికీ తెలియదు. మేమందరం ఒక సమిష్టి కుటుంబం. అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఉన్న నలుగురిలోనే పొరపక్షాలు, చిన్న చిన్న తగాదాలు వస్తున్న ఈ రోజుల్లో
నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే మా 250 మంది సభ్యులున్న కుటుంబంలో ఏనాడు ఒకరినొకరికి పరుషంగా ఒక్క మాట అనుకున్నది లేదు. మా సభ్యులంటే నాకు అత్యంత ప్రేమ. ఎందుకంటే ఎక్కడైనా ఇద్దరుంటే ఇద్దరు తెర మీదకి రావాలి, ఇద్దరు ఎక్స్పోజ్ కావాలని చూస్తారు. మా 249 రమేష్ బాబు ఒక్కడు తెర ముందు ఉంటే చాలు, మేమందరం తెర ముందు. ఇంతకంటే ఏం కావాలంటే నా జీవితానికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి వాళ్ళకి అంటే కొద్దిగా భావోద్వేగంతో ఇవాళ నా గుండె లోపలి గోడలు తడుముతూ నా నరాన ప్రవహిస్తూ తన కణానికి ప్రాణవాయువు అందిస్తున్న ఏ రక్తపు బొట్టు నడిగినా ఈ భావావేశంలో నా కంటి గుడ్డు చుట్టూ గిర్రులా తిరుగుతూ వాటిని ఆపటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న కను రెప్పలను దాటి బయటకు రావటానికి ప్రయత్నిస్తున్న కన్నీటి బొట్టు నడిగిన మీ 250 మంది మీద, మా కొత్తగూడెం సభ్యుల మీద, మా కొత్తగూడెం ప్రజల మీద నాకెంత ప్రేమ ఉందో వాటిని అడిగితే చెప్తుంది. పిల్లలంటే మాకు ప్రాణం. పిల్లల్ని ప్రేమించండి ఎవరు? పిల్లలు అందరూ ప్రేమిస్తారు. కానీ సమాజంలో కలిగే మార్పులు మేము గమనిస్తూ మా తరంలో మేము అనిపించిన బాల్యం ఈ తరానికి అనుభవించలేదు. మంచి బాల్యాన్ని పొందిన యువకుడు రేపటి తరంలో మంచి యువకుడు అవుతాడు, దేశానికి ఉపయోగపడే పౌరుడు అవుతాడు. ఎందుకు ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి? ఎందుకు ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు యువతరం? చిన్న సమస్యలకే తల్లడిల్లిపోతున్నారు. ఎందుకు ఒత్తిడిని తట్టుకోలేరా? చిన్న ఉద్యోగంలో రాకపోతే ఒత్తిడి, ప్రేమలో విఫలమైతే ఒత్తిడి, పెళ్లిలో భార్యాభర్త కీచులాడుకుంటే ఒత్తిడి, ఆత్మహత్యకు దారి తీస్తున్నారు. ఎందుకని వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఏర్పడలేదు. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కాదు వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి బాలోత్సవ వేదికలు కావాలి. ఆ బాలోత్సవ వేదికలు కనుక ఊరన ఇలాంటి వేదికలు కనుక వస్తే తప్పనిసరిగా వాళ్ళల్లో వ్యక్తిత్వం వికసిస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మహత్యలు చేసుకోవటానికి ఏ యువకుడు ఏ యువతి పూనుకోడు. ఈ అచంచల విశ్వాసంతో, నమ్మకంతో, ఒక పట్టుదలతో సమాజంలో మార్పు తేవాలి. రేపటి తరానికి ఒక మంచి యువతను అందజేయాలని అకుంఠిత దీక్షతో మేము చేసే ఒక తపస్సు మా బాలోత్సవం. మా ఊరు నాకు చాలా ఇష్టం. ఒక్క విషయం, నేను 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడతాను, ఇంతమంది అతిథులు తీసుకొని ఏమనుకోదు. ఎందుకంటే నేను చెప్పాలి. 25 సంవత్సరాలు ఈ ఊర్లో ఉన్నాను నేను. 1977లో పంజాబ్ నుంచి ఈ ఊరు వచ్చాను నేను. పొట్ట చేతి పట్టుకొని రాలేదు నేను. మా అమ్మ నాన్న నన్ను కష్టపడి చదివించి డాక్టర్ని చేశారు. మా ఉపాధ్యాయులు నన్ను ఒక డాక్టర్గా నా మీద నాకు నమ్మకం కల్పించారు. ఒక శస్త్రచికిత్సా నిపుణుడుగా నేను పంజాబ్లో కనుక ఇవాళ సెటిల్ అయినట్టయితే పంజాబ్లోనే సెటిల్ అయ్యేవాడిని ఖచ్చితంగానే. అక్కడ 6 సంవత్సరాలు నా జీవితం గడిపాను. నా శ్రీమతి ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం, మన తెలుగు వాళ్ళ మధ్యలో ఉందామని బలవంతంతో నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఇవాళ పంజాబీగా ఉండేవాడిని, పంజాబ్లోనే గడిపేవాడిని నా జీవితం అంతా. నా పట్ట చేత పట్టులాగా ఇక్కడి నుంచి బహుశా ఆర్థికంగా నేను పంజాబ్లో ఉంటే ఎక్కువగా లాభపడేవాళ్ళేమో. డబ్బు పోగు చేసుకోవడం ఈ ఊరు నాకు నేర్పలేదు. ఈ ఊరు నాకు నేర్పింది మనుషులకి ప్రేమను పంచమని నేర్పింది. తోటి సమాజంతో ఒక వ్యక్తిగా ప్రేమగా మసులుతూ నీతో పాటు సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలని నేర్పింది. అందుకే నాకు ఈ ఊరంటే ప్రేమ, అందుకే నాకు సాటి మనుషులంటే ప్రేమ, ఈ ఊరు మనుషులంటే ప్రేమ, మా కొత్తగూడెం క్లబ్ సభ్యులంటే ప్రేమ, నా బాలోత్సవ కుటుంబం అంటే ప్రేమ. దాదాపుగా నేను అనుకోవటం 2000 సంవత్సరంలో రాష్ట్ర స్థాయి 23 జిల్లాల నుంచి ఇన్ని వేలాది మంది పిల్లలు వచ్చినప్పుడు నాకు అనిపించింది, ఎప్పటికైనా సరే ఒకప్పుడు అనిపించింది, బహుశా అది చేయలేనేమో కానీ అబ్దుల్ కలాం గారు ఆయనకి ఇష్టమైన పని చేస్తున్న చనిపోయిన తర్వాత అంతకుముందు ఎప్పుడో నాకు అనిపించేది, నేను కూడా బాలోత్సవ వేదిక మీద నాకు ఎన్ని సంవత్సరాలు బతికినా కానీ బాలోత్సవ వేదిక మీదే చనిపోతే ఎంత బాగుండా అనిపించేది. అది ఆ రోజున 22,000 సంవత్సరాలు నాకు ఒక మాట అనిపించింది, ఎప్పుడైనా సరే నేను 25 సంవత్సరాలు కంప్లీట్గా పూర్తి చేయాలి. ఆ రోజున ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా ఉన్న వారిని, మా కొత్తగూడెం పట్టణం చిన్న ప్రాంతం ఇది, చిన్న పట్టణం ఇది, ముఖ్యమంత్రిని మా ఊరు అప్పుడు 23 జిల్లాల రాష్ట్రం ఇది. ఎవరైనా సరే ముఖ్యమంత్రిని మా కొత్తగూడెం పట్టణాన్ని తీసుకొచ్చి మా పట్టణాన్ని వాళ్ళకి పరిచయం చేయాలని. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు ఆనందం ఇనుమడించింది. ఎందుకంటే
నేను ఒక భాషా ప్రేమికుడు, నాకు భాష అంటే ఇష్టం, తెలుగు భాష బాగా మాట్లాడే వాళ్ళంటే ఇష్టం, కవులంటే ఇష్టం, రచయితలంటే ఇష్టం, ఆ భాషను ప్రేమించేవాడంటే నాకు ఇష్టం. ఆయన తెలుగు మాట్లాడుతుంటే నాకు ఇష్టం, ఉర్దూ మాట్లాడుతుంటే నాకు ఇష్టం. ఆయన ఉర్దూ మాట్లాడుతుంటే ఒక అంటే హిందూ ఉర్దూ మాట్లాడినట్టుగా ఉండదు, ఒక ముస్లిం ఉర్దూ మాట్లాడినట్టు ఆ భావన మనకు కలుగుతుంది. తెలుగు మాట్లాడినా ఉర్దూ మాట్లాడినా ఏ భాషలో మాట్లాడినా ఆయనకు ఆ పట్టుంది. అప్పటి నుంచి నాకు బలీయమైన కోరిక కేసీఆర్ గారిని మా బాలోత్సవం 25 సంవత్సరాల వేడికి ఊరు తీసుకెళ్లాలని నాకు ఆనందం ఇనుమడించింది. దురదృష్టం ఆయన దాకా నాకు అప్రోచ్ లేకపోయింది. నాకు తెలిసిన వాళ్ళని అడిగాను, నాకు అప్రోచ్ ఉన్న వాళ్ళని అడిగాను. నాకు ఎందుకో ఒక నమ్మకం ఇప్పుడు కూడా, నాకు కనుక అప్రోచ్ ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ బాలోత్సవం గురించి కనుక ఆయనకు తెలిపినట్లయితే తప్పనిసరిగా ఆయన వచ్చేవాడు ఈ బాలోత్సవం. ఆ నమ్మకం ఇప్పటికే నా మనసులో ఉంది. నేను ఎందుకో ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాను. కొన్ని తర్వాత అవకాశం, ఆయన పుత్రుడు కేటీఆర్ ఉన్నాడు, యంగ్ మ్యాన్, నా కొడుకు కంటే చిన్న వయసు. ఆయన చూసిన తర్వాత కేసీఆర్ తర్వాత కేటీఆర్ వస్తే, ఎందుకంటే ఆయన కూడా మాట్లాడుతూ విన్నాను నేను అనేక సార్లు, ప్రత్యక్షంగా ఆయన్ని కలవటం ఇదే మొదటిసారి. నా మేనేజర్కి ఆయన స్నేహితులు కావటం, నాకేదో ఒక దోవ ఆయన దాకా వెళ్ళటానికి దోవ జరగటం, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎంపీ గారు, వీళ్ళందరూ చెప్పటం, తెలుగు వెంకటరావు గారు చెప్పటం, ఇన్ని సంగతి తర్వాత ఆయన ఇక్కడికి రావటానికి మార్గం సుగమమైంది. ఆయన వస్తున్న తర్వాత కానీ అంత కోరిక తీరకపోయినా తర్వాత కోరిక తీసుకోగలిగారనే ఆనందం మీరు రావటం మాకు ఎంతో సంతోషం అండి. తుమ్మల నాగేశ్వరరావు గారు మాతో, ఆయనకి నాకు బంధం బాలోత్సవ బంధం. బాలోత్సవం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన పని ఒత్తిడిలో, రాజకీయ ఒత్తిడిలో ఎప్పుడు ఎక్కడ కనపడినా నాతో మాట్లాడేది ఒకే ఒక మాట్లాడతారు. నాకేమి పదవులు అక్కర్లేదు, నాకేమి డబ్బు సంపాదనకు వేరే మార్గాలు కూడా ఉన్నాయి, నేను కాంట్రాక్ట్స్ చేయను, ఏది చేయను, నాకు వేరే రకంగా ఎప్పుడు ఏనాడు ఎవరి దగ్గరికి, నా వ్యక్తిగత పని మీద ఎవరి దగ్గరికి వెళ్ళాను. ఎప్పుడు మాట్లాడినా, నేను ఎక్కడ కనపడినా బాలోత్సవం గురించి మాట్లాడితే నాకు చాలా బాలోత్సవం అంటే ఇష్టం. డాక్టర్ గారు మీరు పిలిచినా పిలవకపోయినా మీ బాలోత్సవం వస్తాను. గత 15 సంవత్సరాలుగా ఆ బాలోత్సవంతో ఆయనకున్న అనుబంధం నాకు ఎప్పుడు మనసుకన్నా మాట్లాడటం, ఆ అనుబంధంతో ఆయన ఈరోజు మా మధ్యకి రావటం మాకు ఎంతో సంతోషం.